ముందుగా అసలు BYD ఆల్ న్యూ E6 లో హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం పదండి. ముందుగా బ్యాటరీ 71.7 kWh బ్లేడ్ బ్యాటరీ ఈ MPVలో ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీస్ అని చెప్పొచ్చు. WLTC అంటే వరల్డ్ వైడ్ హార్మనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్ సిటీలో రేంజ్ వచ్చేసి 520 కిలోమీటర్స్ నడుస్తుంది ఈ కార్ ఆన్ సింగిల్ ఛార్జ్. ఎస్, అన్బిలీవబుల్ కదా, బట్ దాట్స్ ట్రూ. అండ్ కంబైన్డ్ రేంజ్ వచ్చేసి 515 కిలోమీటర్స్. సీరియస్లీ దట్స్ అన్బిలీవబుల్ ఫ్రమ్ ఎ కంపెనీ లైక్ BYD. అండ్ ఇందులో ఉన్న 70 kWh ఎలక్ట్రిక్ మోటార్ మనకి 180 Nm టార్క్తో గంటకి 130 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ని అందుకుంటుంది. ఇది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీచర్ బికాస్ నో అదర్ SUV ఆర్ MPV హ్యాస్ టాప్ స్పీడ్ ఇన్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్. ఇందులో ఉన్న బ్లేడ్ బ్యాటరీ మనకి సరికొత్త టెక్నాలజీతో తయారు చేశారు. మోరోవర్ ఈ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ నెయిల్ పెనిట్రేషన్ టెస్ట్ పాస్ అయ్యి రిలయబిలిటీ, సేఫ్టీ, పర్ఫార్మెన్స్ అండ్ పవర్ డెన్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దాట్స్ ది బెస్ట్ బ్యాటరీ యూ ఎవర్ సా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఈ బ్యాటరీ అన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ని తట్టుకొని తర్వాతనే మార్కెట్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇట్ హ్యాస్ పాస్ క్రషింగ్, బ్లెండింగ్, హీటింగ్ టెస్ట్ అండ్ ఆల్సో ఓవర్ హీటింగ్ టెస్ట్ ఎట్ 300 degrees Celsius అండ్ అలాగే ఓవర్ ఛార్జింగ్ అబౌట్ 260% కూడా తట్టుకొని నిలబడింది. అంటే ఒక్కసారి నిజంగా ఈ బ్యాటరీకి OS కావాల్సిందే. అండ్ బోత్ DC అండ్ AC ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది ఈ BYD E6 కార్. DCలో ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత త్వరగా అవుతుంది అంటే ఇన్ జస్ట్ 30 to 80% జస్ట్ 35 minutesలో అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి కొనండి. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి రివైండ్ చేసుకుందాం. సో ఫస్ట్లీ లార్జ్ బూట్ స్పేస్ ఆఫ్ 580 liters అండ్ ఇండియాలో MPV కేటగిరీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని చెప్పాలి. పోస్ట్ లేటెస్ట్ IPB ఇంటెలిజెంట్ బ్రేక్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్, ఆటోమేటిక్ లాకింగ్ అండ్ ఎ రేర్ వ్యూ కెమెరా విత్ డిస్టెన్స్ స్కేల్ లైన్. LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఆల్రెడీ అన్ని కార్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఉంది. అండ్ రేర్ ల్యాంప్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ 10.1 inch రొటేటబుల్ టచ్ స్క్రీన్ అలౌస్ బ్లూటూత్ అండ్ వైఫై కనెక్టివిటీ. CN95 ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ విత్ ఎ మెడికల్ గ్రేడ్ ఫేస్ మాస్క్ లెవెల్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫికేషన్. వెహికల్ వారంటీ ఆఫ్ 3 years ఆర్ ఎల్స్ 1,25,000 kilometers, ఏది ముందుగా వస్తే అదనమాట. అండ్ బ్యాటరీ సెల్ వారంటీ వచ్చేసి 8 years ఇస్తున్నారు ఆర్ ఎల్స్ 5 lakh kilometers, దీంట్లో కూడా ఏది ముందు అయితే అది. అండ్ ట్రాక్షన్ మోటార్ వారంటీ 8 years వరకు ఇస్తున్నారు, బట్ ఇది కొంచెం తక్కువగా ఉంది, జస్ట్ 1,50,000 kilometers. సో ఈ ఆల్ న్యూ E6 MPV మనకి అన్ని సిటీస్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఢిల్లీ NCRలో, ముంబైలో, బెంగళూరులో, హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, కొచ్చిన్ అండ్ చెన్నైలో. ఆల్మోస్ట్ ప్రైస్ చెప్తున్నాను బట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుండొచ్చు, బట్ నిజంగానే కొంచెం తగ్గిస్తే బాగుండు అనిపించింది నాకు కూడా. 29,60,000 ఎక్స్ షోరూమ్. అండ్ ఇంకా రోడ్ పైనకి రావడానికి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయో చూడాలి. అండ్ దాంట్లో 7 kW ఛార్జర్ కూడా మనకి ఇన్బిల్డ్లో ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఓవరాల్గా చూసాం కదా, ఎలక్ట్రిక్ MPV మన ఇండియన్ మార్కెట్లో అసలు నిజంగానే ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో రాలేదని చెప్పాలి. కానీ BYD చేసిన ప్రయత్నం మాత్రం చాలా గొప్పదే. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ రేంజ్ అనేది చూడగానే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, బట్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం తగ్గిస్తే కంపెనీకి సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మనకి B2B మార్కెట్లోనే సేల్ అవుతుంది కాబట్టి కొంచెం పెట్టొచ్చు. 29,60,000 అంటే ఆల్మోస్ట్ 30 lakhs వరకు అవుతుందన్నమాట. బట్ చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఈ 30 lakhs పెట్టే బదులు ఎలాంటి డీజిల్ కార్ కానీ పెట్రోల్ కార్ కానీ కొనుక్కుంటే బాగుండు అనుకుంటారు. బట్ చెప్పాలంటే EV గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ బై అని చెప్పాలి. అండ్ ఫ్రమ్ మై సైడ్ దిస్ ఈజ్ అ 50-50 కార్. 50% బై, 50% కాదు, బికాస్ ఆఫ్ ది ప్రైస్ విచ్ దే హ్యావ్ గివెన్ విత్ ఆల్ ది ఫీచర్స్, దట్ ఈస్ అ బెస్ట్ బై. బట్ ది ప్రైస్ మన రేంజ్లో, ఇండియన్ రేంజ్లో చాలా హెవీ అని చెప్పేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త విషయాలతో మీరు ముందుకు వస్తూ ఉంటాను. అండ్ మీ కామెంట్స్ అండ్ మీ రివ్యూస్ ఏవైనా ఉంటే, ఎలాంటి కార్స్ గురించి అయినా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కామెంట్లో మాకు కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ ఆన్సర్ యూ ఆల్ ది డౌట్స్. మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఇస్ చైతన్య signing off from IBIS TV. And let's go EV.